నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ సాయి ప్రియ ములుగు మున్సిపాలిటీకి జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది. మొత్తం 20 వార్డులుగాను 12 వార్డులను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. ఈ విజయంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేస్తూ ఇది ప్రజల ఆకాంక్షల విజయమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. గెలిచిన కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ఆమె సూచించారు. ఎవరు ఇక్కడ చాలా మంది అయితే కొత్త వాళ్ళు ఉన్నారు, లేదా కుటుంబ సభ్యులు ఉన్నారు, లేదా రిజర్వేషన్స్ పరంగా కూడా కొత్త అవకాశాలు కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ చేయకూడదు మరి ఇక్కడ నాయకులందరూ కష్టపడడంతో గెలవడం జరిగింది. గెలిచిన వాళ్ళందరూ అంకిత భావంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి మరి ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మేము అభ్యర్థులు కూడా చెప్పుకోవాలి. మాకిది మాకది అని పోటాపోటీ కాకుండా పార్టీ నిర్ణయం మేరకు, పార్టీ భవిష్యత్తు మేరకు, పార్టీ బలోపేతం మేరకు, పార్టీ సిద్ధాంతం మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ 16వ తారీఖు నాడు మరి ఎన్నిక ఉంటుంది. చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర కౌన్సిల్ మెంబర్స్. కాబట్టి అందరూ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సంపూర్ణ మెజార్టీ వచ్చినా కూడా ఒకనాడు అందరూ కలిసిమెలిసి ఉండడం అనేది చాలా అవసరం. ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వాస్తవానికి మాస్టర్ ప్లాన్ కోసం మరి ఒక ఏజెన్సీ కూడా ఈరోజు పిలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మనం ఈ రిజల్ట్ అడవుల్లో ఉన్నాం. ఇప్పటికే మనము అంటే రిజల్ట్ తొందరగా అయిపోతే వేరే పని అనుకున్నాం, కానీ మరి కొద్దిగా డిలే అయినప్పటికీ కూడా నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఇక్కడ నాయకులకు కానీ గెలిచినటువంటి అభ్యర్థులకు కానీ పార్టీ పట్ల అంకిత భావం, సిన్సియారిటీ, గెలవ ముందు ఒక రకంగా, గెలిచినాక ఒక రకంగా, సీట్ రాకముందు ఒక రకంగా, సీట్లు వచ్చినాక ఒక రకంగా, ఇలాంటి అస్సలే చేయకూడదు. ఖచ్చితంగా అందరికి విప్పు కూడా జారీ చేస్తాం. తప్పుడు పనులు చేస్తే వాళ్ళ సభ్యత్వం కూడా పోతాం. కాబట్టి మరి ఎవరు ఇవాళ అక్కడ గెలిచినటువంటి వాళ్ళు కూడా మరి ఈ రోజు ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గతంలో కానీ మొన్న కానీ మన పార్టీ టికెట్ అడిగినటువంటి వాళ్ళే. ఇంకో ఇతర పార్టీలలో మనం టికెట్ ఇవ్వకపోతే అటుపై గెలిచినటువంటి వాళ్ళే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మంచిగా ఆలోచించి భవిష్యత్తులో ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళందరూ భవిష్యత్తులో మీ భవిష్యత్తు బాగుండే విధంగా నిర్ణయాలు తీసుకుందాం. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మొత్తం 2581 మున్సిపల్ వార్డులలో ఎన్నికలు జరగగా బీఆర్ఎస్ పార్టీ 750 వార్డులను గెలుచుకుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా తమ పార్టీకి 30% పైగా సీట్లు రావడం ప్రజాభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలాన్ని వినియోగించుకుందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారులను, అధికార యంత్రాంగాన్ని, అధికార బలాన్ని అడ్డుపెట్టుకొని గెలిచిందని, నిజాయితీగా సమాన వాతావరణంలో ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పట్ల విశ్వాసం ఉంచుతున్నారని, తక్కువ సమయంలోనే ఇంతటి మద్దతు రావడం గమనార్హమని చెప్పారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక వంటివని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని సూచించారు. ఇకపై కూడా ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు 2580 చిల్లర వార్డులలో పోటీ అయింది. మొత్తం 117 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కలిపి 2580+ వార్డ్స్లో మరి ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ నాకున్న ఈ నిమిషానికి ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 730 దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి. ఇంకొక 10-15 పెరిగితే పెరగవచ్చు. ఓవరాల్గా 740-750 దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా. అంటే దాదాపుగా మీరు చూసుకున్నట్టయితే ఒక 30% పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి. దానికంటే కూడా ముఖ్యంగా చాలా వీరోచితమైన పోరాటం. నిజంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఇవాళ అధికార పార్టీ తట్టుకోలేక ఇవాళ గద్వాలలో ఒక వార్డులో 4 సార్లు రీకౌంటింగ్ చేయించారు.
అంటే కాంగ్రెస్ గెలిచేదాకా రీకౌంటింగ్ చేసి ఆఖరికి ఒక ఓటుతో గెలిచిందని చెప్పి అధికారులను అడ్డం పెట్టుకొని గద్వాలలో ఒక వార్డు నెగ్గే ప్రయత్నం చేసినారు. వర్ధనపేటలో ఈ నిమిషానికి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ ధర్నా నడుస్తుంది. మా కౌన్సిలర్లను ఎత్తుకొని పోయి గెలిచిన కాడ రీకౌంటింగ్ 4 సార్లు చేసి అక్కడ కూడా ఇదే ప్రయత్నం. చౌటుప్పల్లో ఇదే రకమైన ప్రయత్నం. అంటే అధికారులను, అధికార యంత్రాంగాన్ని, అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినమా అంటే గెలిచినాం అనిపించుకోవడానికి సాంకేతికంగా నానా తంటాలు కాంగ్రెస్ పార్టీ పడతా ఉన్నది. అయినప్పటికీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం 117 మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గా అంటే ఎవరి అవసరం లేకుండా నేరుగా దాదాపు 15 నుంచి 16 నేరుగా గెలుస్తున్నాము. పరోక్షంగా, ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం, అక్కడ కూడా ఇంకో దాదాపు 10-15 చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది. చూద్దాం మరి ఇప్పుడు అల్టిమేట్గా 16 తారీఖు నాడు అన్ని విషయాలు తెలుస్తాయి. మహబూబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ విజయ డంకా మోగించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుపై రూపొందించిన పాటకు స్టెప్పులు వేస్తూ కార్యకర్తలతో కలిసి నృత్యం చేశారు. డప్పుల మోగింపు, బాణాసంచా కాల్చడం, మిఠాయిల పంపిణీతో ప్రాంతం మొత్తం ఉత్సాహ వాతావరణంలో మునిగిపోయింది. తొర్రూరు ప్రజలు అభివృద్ధికి ఓటు వేశారని, బీఆర్ఎస్ పాలనపై విశ్వాసం ఉంచారని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు శ్రమిస్తామని హామీ ఇచ్చారు. ఈ విజయంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొనగా తొర్రూరులో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తిభావంతో కురవి మండల కేంద్రం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరగనున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణోత్సవం ఏర్పాట్లను ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ స్వయంగా పరిశీలించారు. కురవి వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్కింగ్, తాగునీరు, విద్యుత్, వెలుగులు, శానిటేషన్, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. కళ్యాణోత్సవం రోజున రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్ వ్యవస్థను సమర్థంగా అమలు చేయాలని, వైద్య శిబిరం ఏర్పాటు చేసి అత్యవసర సేవలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉందని పేర్కొన్న డాక్టర్ రామచందర్ నాయక్ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భక్తుల సహకారంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ డిజిటల్ కేబుల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్ఎస్ఆర్ న్యూస్ సీఈఓ రాచర్ల గోపి నియామకమైన సందర్భంగా మాజీ మంత్రి మరియు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యని రాచర్ల గోపి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి సంఘం భవిష్యత్ కార్యక్రమాలపై సంక్షిప్తంగా చర్చించారు. డిజిటల్ కేబుల్ రంగం అభివృద్ధి, కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారం మరియు సభ్యుల సంక్షేమం కోసం తీసుకోబోయే చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా బసవరాజు సారయ్య మాట్లాడుతూ డిజిటల్ కేబుల్ రంగం రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ సంఘం మరింత బలపడాలని ఆకాంక్షించారు. సభ్యుల ఐక్యతతో ముందుకు సాగితే రంగం మరింత పురోగతి సాధిస్తుందని సూచించారు. ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా సంఘం ప్రతినిధులు మరియు ముఖ్య సభ్యులు కూడా పాల్గొన్నారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక బ్రహ్మకుమారిస్ హన్మకొండ శాఖ వారిచే మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దివ్య దర్శనం, సహస్ర శివలింగ దివ్య దర్శనం, ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనం, 116 శాలిగ్రామ శివలింగముల దివ్య దర్శనము భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేశామని హన్మకొండ శాఖ నిర్వాహకులు బీకే కల్పన తెలిపారు. ఈ మేరకు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమము 14వ తేదీ శనివారం సాయంత్రం ప్రారంభమగునని, ఈ కార్యక్రమము హన్మకొండలోని బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించనున్నారని, ఈ ప్రారంభ మహోత్సవంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ చాహద్ బాజ్పాయ్, వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్ 7వ డివిజన్ వేముల శ్రీనివాస్, 30వ డివిజన్ కార్పొరేటర్ రావుల కోమల అతిథులుగా పాల్గొననున్నారు. ఆధ్యాత్మిక సామాజిక చైతన్యం కలిగించేలా రకరకాల చిత్ర ప్రదర్శన మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, అలాగే కూడా చైర్మన్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు మరియు లోకల్ కార్పొరేటర్లు అయినటువంటి రావుల కోమల గారు మరియు కిషన్ గారు, తర్వాత వేముల శ్రీనివాస్ గారు, మేయర్ గారు, వీళ్ళందరూ పెద్ద ఎత్తున పుర ప్రముఖులు పాల్గొని, అలాగే ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి 90 సంవత్సరాల సందర్భంగా 90 మంది విశిష్ట అతిథులచే జ్యోతి ప్రజ్వలన కూడా జరగబోతున్నది. కాబట్టి ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని భక్తులందరూ మంచిగా ఉపయోగించుకొని సదవకాశాన్ని పొందుతూ ఆధ్యాత్మిక సామాజిక చైతన్యాన్ని పొందాలని భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమము 15వ తారీఖు శివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు కొనసాగుతుంది. విశేషంగా ఇందులో శ్రీ ధరానంద భారతీ స్వామి గారు, వారు నిజామాబాద్ జిల్లా వైదిక ధ్యాన యోగ పీఠం నుండి విచ్చేస్తున్నారు. 15వ తారీఖు సాయంత్రం స్వామీజీ గారి ప్రవచనం కూడా ఉంటుంది. అనేక వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి అనేక నాట్య మండలాల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. తర్వాత పుర ప్రముఖులు 90 మందితోటి, అంటే బ్రహ్మకుమారి సంస్థ ఏర్పాటై 90 సంవత్సరాలను సఫలీకృతంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 90 మంది పుర ప్రముఖులచే ఇందులో మహాజ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని కూడా ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేయననేది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వారి యొక్క సకుటుంబ సమేతంగా విచ్చేసి పరమశివుణ్ణి సందర్శించి పరమాత్మ అవతరణ గుర్తుగా జరుపుకుంటున్న ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు వారి యొక్క ఆశీస్సులను పొందుతూ లాభాన్వితులు కావాలని కోరుతూ ఉన్నాము. ఓం శాంతి. హన్మకొండ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 5వ వార్డులో గెలుపొందిన బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రాజేందర్ను కాంగ్రెస్ నాయకులు క్యాంప్ ఆఫీస్కు తరలించారన్న ఆరోపణలతో వివాదం చెలరేగింది. వర్ధన్నపేట పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీఆర్ఎస్ శ్రేణులు వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. తమ అభ్యర్థిని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. రాజేందర్ను తీసుకెళ్లారన్న సమాచారం రావడంతో 5వ వార్డు తాండావాసులు పెద్ద సంఖ్యలో క్యాంప్ ఆఫీస్కు చేరుకొని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో తండావాసులను పోలీసులు కాంగ్రెస్ నాయకులతో కొట్టించారంటూ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు స్పందిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చామని, ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. పబ్లిక్ ఇబ్బంది పడతారు.
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో సంచలన ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన అభ్యర్థిని కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి వినోద్ ఫలితాల ప్రకటన అనంతరం అనూహ్యంగా అదృశ్యమయ్యారు. స్థానికుల సమాచారం ప్రకారం కొందరు కాంగ్రెస్ నాయకులు ఆయనను ఆటోలో ఎక్కించి తీసుకెళ్లినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన అభ్యర్థిని బెదిరింపులకు గురిచేసి బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వినోద్ను సురక్షితంగా విడుదల చేయాలని, ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నాయకులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నట్లు సమాచారం. రాజకీయ ఉద్దేశాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పెండ్యాల సాంబరాజు అనే వ్యక్తి రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి సాంబరాజుపై పడింది. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. సాంబరాజు మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాంబరాజు మృతి పట్ల గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, పలువురు పార్టీ నాయకులు విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కోరారు. తమ్ముడికి వచ్చింది, తమ్ముని మీద గోడ కూలిందంటే పట్టుకునేసరికి అందరం వచ్చినాం. ఆ 2 పిల్లలు, 2 పిల్లలు మొత్తం గడ్డపరలేసి 3 అక్కలు చేసి ఇలా వాటి చూసే వరకు అయిపోయింది. అప్పటి వరకు మరదలకి ఇక్కడ దాకా పడి ఆ పిల్లలు కాబట్టి దాన్ని వీకినాం. అంతకంటే ముందే మా తమ్ముని బిడ్డ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది. ఆ పొలం ఎట్లా బయటపడేది తెలియదు. ఆ పొలం వేసి వచ్చి చెప్తే వాళ్ళు వచ్చి ముట్టుకునేసరికి 4 గడ్డ పర్లేసి ఇలా వాడికి పిల్లలతోనే లెక్కలేవు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల్ అనంతసాగర్ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం సుమారు 7 గంటల 30 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ఒక కారు, ఎల్కతుర్తి నుండి ఉనికిచెర్ల వైపు ప్రయాణిస్తున్న మరో కారు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదంలో 2 కార్లకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. అయితే ఈ ఘటనలో డ్రైవర్లు మరియు ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడం ఊరట కలిగించింది. కొంతమందికి స్వల్ప గాయాలు మాత్రమే తగిలినట్టు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. ఉదయం వేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో అప్రమత్తంగా వాహనాలు నడపాలని స్థానికులు సూచిస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 3వ వార్డుకు సంబంధించిన 2 బ్యాలెట్ బాక్సులకు కవర్ సీల్ లేకపోవడంతో కలకలం రేపింది. లక్సెట్టిపేట మున్సిపాలిటీ కౌంటింగ్ సందర్భంగా ఈ విషయం బయటపడడంతో అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఆందోళనకు దిగారు. సీల్ లేకుండా బ్యాలెట్ బాక్సులు ఎలా కౌంటింగ్ హాలుకు చేరాయంటూ ఎన్నికల అధికారులను నిలదీశారు. కొంతమంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బ్యాలెట్ బాక్సుల భద్రతపై స్పష్టత ఇవ్వాలని, కౌంటింగ్ను తాత్కాలికంగా నిలిపివేసి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. పూర్తి స్థాయి విచారణ జరిపి పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ఈ ఘటనపై ఎన్నికల అధికారులు స్పందిస్తూ విషయాన్ని పరిశీలిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉన్నప్పటికీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది. ఈ 2 బాక్స్లకు ఎందుకు రామంటున్నారు చెప్పండి. ఈ 2 బాక్స్లకు ఎందుకు క్లాత్ ప్యాకింగ్ ఉండదు? ఎందుకుండదు సార్ తేడా? మరి దీనికి ఎందుకు చేయలేదు అంటున్నాం మేము. ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాం. చెప్పండి, ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదు క్వశ్చన్ చేస్తున్నాం మేము. చూపించండి, చూపించండి అప్ టు డేట్. అరే వట్టిదే కావచ్చు సార్, అది వట్టిదే కావచ్చు అంటే మీరు సార్, అది వట్టిదే కావచ్చు. దీనికైనా మార్కింగ్ ఇచ్చుకున్నారా 3వ వార్డు గిట్ట మాకు తెలియాలని. తొర్రూరు మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలో సంబరాలు అంబరాన్నంటాయి. రాజీవ్ చౌరస్తా వద్ద పార్టీ శ్రేణులు భారీగా చేరుకొని విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. డప్పుల మోగింపు, బాణసంచా కాల్చడం, మిఠాయిల పంపిణీతో ప్రాంతం మొత్తం ఉత్సాహ వాతావరణంలో మునిగిపోయింది. తొర్రూరు ప్రజలు అభివృద్ధికి మద్దతుగా బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆయన తెలిపారు. సంబరాల్లో జిల్లా నాయకులు పసునూరి నవీన్, పల్లా సుందర్ రామరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్, బానుత్ మహేందర్ నాయక్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ జెండాలు ఎగురవేస్తూ నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేశారు. ఈ విజయంతో పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ పట్టణంలో ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గజ్వేల్ మున్సిపాలిటీలోని 2వ వార్డులో బీఆర్ఎస్ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సాక్షుల వివరాల ప్రకారం ర్యాలీగా వెళ్తున్న బీఆర్ఎస్ శ్రేణులను కాంగ్రెస్ కార్యకర్తలు నిలువరించడంతో ఇరు వర్గాల మధ్య తొలుత మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి సమీర్ అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలపై ఏకదాటిగా దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు స్వల్ప గాయాల పాలైనట్టు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇరు వర్గాలను చెదరగొట్టి ఉద్రిక్తతను తగ్గించారు. సంఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఘటనతో గజ్వేల్ పట్టణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.